నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ జిల్లాలో కలకలం రేపుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మార్చవరంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. సుమారు 20 మంది అస్వస్థతకు గురై స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బాధితుల సమాచారం ప్రకారం 2 రోజుల క్రితం అంబాజీపేటలోని ఒక హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం కొంతమంది అంబాజీపేట మరియు అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక 2 రోజుల క్రితమే అమలాపురంలోని ఓ బిర్యానీ సెంటర్లో తేలు కనిపించిందని, ఆ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో భయం నెలకొంది. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి సారించారు. ఒకవైపు హోటల్లో తనిఖీలు జరుగుతుండగా మరోవైపు ఫుడ్ పాయిజన్ కేసులు వరుసగా వెలుగులోకి రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పేద దళితులు వాళ్ళు బెల్లం పనికి ప్లస్ తాపీ పనికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళ మేస్త్రితోటి టిఫిన్ చేయడానికి టిఫిన్ తీసుకుని వస్తే దాంట్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంచుమించు 12 మంది రెడ్ యునైటెడ్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు నేను వచ్చి వాళ్ళందరినీ సందర్శించి ఈ హాస్పిటల్ డాక్టర్స్ తోటి సంప్రదించడం జరిగింది. అయితే ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాణాపాయం లేదని తెలిసింది. అది ఎందుచేత జరిగింది అనే దాని మీద ఫుడ్ ఆఫీసర్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ యొక్క తగిన చర్య తీసుకునేటట్లు వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇది అనుకోని రీతిగా వాళ్ళకి జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్లో ఇప్పుడు అదే హోటల్ నుంచి వాళ్ళు టిఫిన్ తెచ్చుకుని తినడం జరుగుతుంది. కానీ అది ఏం జరిగింది ఏంటనేది ఫుడ్ ఆఫీసర్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అదేవిధంగా వీళ్ళు ఈ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పటి నుంచి ఇక్కడ మా జనసేనకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వచ్చి చూడటం జరిగింది. అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయం చేసేటట్లు కూడా చూశారు. ప్రత్యేకించి ఈ మెడ్ యునైటెడ్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్స్ సరైనటువంటి సమయంలో స్పందించి వాళ్ళకి మంచి వైద్యం చేయడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ప్రాణాపాయం లేదు. ఈ డాక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ విధంగా వైద్య సదుపాయం అందించినందుకు ఏ ఒక్కరు కూడా ప్రాణాపాయ స్థితికి రాలేదని నేను చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.